ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ అమ్మవారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి పోలేరమ్మ అంటున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పోలేరమ్మ జాతర ప్రస్తుతం ఏదైతే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈరోజు గురువారం అమ్మవారు వెంకటగిరి పురవీధుల్లో కూడా ఊరేగింపు కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చినారు. మేడం చెప్పండి, పోలేరమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు. ఈరోజు భక్తులు కూడా లక్షలాది మంది చేరుకుంటారు. ఎలా ఉంది ఏంటారు? ఈరోజు అలంకారం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి జాతర అప్పుడు పూల అలంకారం మేమే చేస్తుంటాము. ఈరోజు ఇంకా ప్రతి సంవత్సరం కన్నా ఈసారి అద్భుతంగా చేశాడు సీనయ్య పూల అలంకారం. అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం, సారి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద, రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద, అందరి మీద ఉండాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి ఆమె ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు. సో మొత్తానికైతే పోలేరమ్మ వెంకటగిరి జాతర ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి విషయం. ఇప్పటికే లక్షలాది మంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వెంకటగిరి పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం నుంచి కూడా అమ్మవారు పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనం ఉన్న నేపథ్యంలో దాదాపు లక్షలాది మంది కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఎంపీ అయ్యిండొచ్చు, అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి కూడా మనతో మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రీయ పండుగ గుర్తింపు పొందిన తర్వాత ఈ యొక్క పండుగను కనువిందుగా చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతోంది. ఇది వెంకటగిరి పోలేరమ్మ జాతరపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, వెంకటగిరి నుంచి.